ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ను నీటిలో కొట్టుకుని వచ్చి డ్రైనేజీ లోపలికి వెళ్లిపోయింది. ఒక బాలుడు వంగి దాన్ని తిరిగి తీసుకురావాలని యత్నించేందుకు జారిపోయాడు. కాని అప్పుడు అకస్మాత్తుగా లోపల 2 చిన్న కళ్లెల్లా మెరిశాయి. బాలుడు ఒక్కసారిగా భయంతో వెనక్కి తన్నేసుకున్నాడు. జాగ్రత్తగా చూశాడే కాని అది అసలు ఒక జోకర్. అతని చేతిలో అదే ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఉంది. అంతేకాకుండా బాలుడిని పిలుస్తూ తనతో ఆడమంటున్నాడు. బాలుడు జాగ్రత్తగా చేయి చేర్చి అందుకోబోయాడు. కాని ఆ జోకర్ అసలు దయామయుడే కాదు. ఒక్కసారిగా అతని నోరు పెద్దగా తెరిచి బాలుడి చెయ్యే మొత్తంగా తినేశాడు. ఒక్కసారిగా భయంకరమైన నొప్పితో బాలుడు అరుపులు పెడుతున్నాడు. కాని ఆ జోకర్ మాత్రం అతన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కొంచెం లోపలికి లాగివేసి బాలుడినే డ్రైనేజీ లోపలికి లాక్కెళ్లాడు. అసలు ఆ జోకర్ ఒక సాధారణ జోకర్ కాదు. అతను వీడియోను చూసి రక్షణ కోరితే మాత్రమే హాని చేయడు. కాని ఈ చిన్న తిండిపోతు బాలుడు మాత్రం అందరినీ తక్కువ అంచనా వేశాడు. చివరకు అతనినే జోకర్ టార్గెట్ చేసుకున్నాడు. అప్పుడే ఎవరో ఒకరు అతన్ని పిలుస్తున్నారు అనే శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి అది ఒక పసుపు రంగు బెలూన్. ఇంకా బాలుడు గ్రహించేలోపే ఆ బెలూన్ లైబ్రరీ వైపు ఎగిరింది. బాలుడు కూడా దాని వెంట లైబ్రరీకి వచ్చాడు. లైబ్రరీకి రాగానే లైట్లు మెరిసిపోతూ చిమ్మ చీకటి చేసింది. ఒక్కసారిగా ఒక తలరాని భూతం అక్కడ ప్రమైంది. భయంతో బాలుడు తికమకపడ్డాడు. ఏమవుతుందో అనుకుంటూ పరుగెత్తడం ప్రారంభించాడు. బాలుడు అంత భయంతో పరుగెత్తుతుంటే అదృష్టవశాత్తు ప్రిన్సిపాల్ ఆ శబ్దాన్ని వినిపించి అక్కడికి వచ్చాడు.